అది ఇస్తారు వాళ్ళ చెప్పు వాడుతాను. వచ్చేసరికి 4 నెలలు వరద ఇస్తుంది సార్. ఆ 4 నెలలు మేము ఇబ్బందులు పడతానే ఉండాలి. వరద వచ్చినప్పుడు మనం మళ్ళీ ఇబ్బంది పడతాం. 4 నెలలు ఇంటికి మినిమం 5 lakhs 10 lakhs వచ్చిన ప్రాబ్లం 11 lakhs వచ్చినప్పుడు కొంచెం వేటాడుకోవడానికి ఉండదు సార్. ఇది అవిసిన వల్ల చేపలు ఎక్కడున్నాయి అక్కడే అయ్యబ్బా. ఏం చేప ఇవ్వట్లేదా? ఒట్టి చేతులతో ఇంటికి పంపిస్తట్లే తాత. ఆల్రెడీ క్రాప్స్ కూడా అక్కడ బొట్టలు పెట్టున్నాయి. అవును సార్, అది లేపాలి ఇప్పుడు వాళ్ళు తగిలించుకుని సార్. ఇందులో మాకు మా తరఫు నుంచి రిక్వెస్ట్ ఏంటంటే సార్, మాకు సంవత్సరానికి ఒకసారి వాళ్ళు బాగా పాడైపోతుంది సార్. మాకు సంవత్సరానికి ఒకసారి ఒక 50 కిలోల వాళ్ళు సబ్సిడీలో. ఇది ఎన్ని కిలోల వాళ్ళు? అది వచ్చేసరికి 2 కిలోల వాళ్ళు సార్. 2 కిలో 50 కిలోలు అంటే పెద్దదా? అవును సార్. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఆయన వేసుకుంటే వెళ్ళాడు అదా? అలాంటి వాళ్ళు సార్. అది 50 40 కేజీలు 50 కేజీలు అలా పడతాయి సార్. వాటిలో మాకు ఇంజిన్ రిపేర్ వచ్చేస్తుంది. నువ్వేబ్బా 5 years ఒకసారి మేము ఇంజిన్ కూడా మార్చుకోవాలి సార్. 5 సంవత్సరాలు ఒకసారి మార్చాలి. అవును సార్. ఉప్పు నీరే కదా మంది. ఒక బోటుకి వచ్చేసరికి ఎక్స్పీరియన్స్ 10 years వరకే ఉంటుంది సార్. అది ఇది ఏమంట ఇవ్వాలి. ఏదో చూద్దాం. ఎట్టేయాలి చెప్పు ఒకసారి. ఇటే 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 ఏమంటావు కదా. ఎంత వయసు ఎంత మీది? కుర్రోడే. ఇట్లా చేసాను. ఓకే, నన్ను లాగదు కదా. నాకు ఈత వచ్చి కానీ అంత గొప్ప కాదు. కావాలి అది ఇట్లానా? ఇది చేత పట్టుకుని ఇది ఇట్లా ఈ చేతిలో వదిలేయాలి అంతే కదా. ఏమవుతుంది? ఏమవుతుంది ఉప్పు నీరు? పర్లేదమ్మా దా. ఏ అంత నడిచిన పాదయాత్ర ఇదే ఉందిలే. ఏం చేయాలి చెప్పు. ఆదాయం పెంచాలంటే ఏం చేయాలి? మాకు సంవత్సరం ఒకసారి వాళ్ళు మాకు సబ్సిడీలో కొంచెం సబ్సిడీలో వస్తే మాకు కొంచెం రుణాలు బాగుంటాయి. వాళ్ళు బోట్లు ఇంజిన్ 5 సంవత్సరాలు. బోట్ ఎన్ని సంవత్సరాలు వస్తుంది? నీకు 10 సంవత్సరాలు వస్తుంది. ల్యాండింగ్ సెంటర్ లేదు సార్. అంటే మాకు ఇప్పుడు ఫ్లోటింగ్ వస్తుంది కదా, వరద వచ్చినప్పుడు మాకు బోట్లు కట్టేసుకోవాలంటే బాగా ఇబ్బంది అయిపోతుంది సార్. రేవు వేరే ఎక్కడన్నా బాగా